హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ 3 రియాక్షన్స్ డిఫరెంట్, టైప్ 4 ఈస్ డిఫరెంట్. ఫస్ట్ 3 ఇమ్మీడియట్ హ్యూమరల్ యాంటీబాడీ మీడియేటెడ్. ఇక్కడ డిలేయిడ్, ఎంత డిలేయిడ్? 2 to 3 days. ఇక్కడ సెల్ మీడియేటెడ్. ఏ సెల్? డిలేయిడ్ టైప్ హైపర్ సెన్సిటివిటీ టీ సెల్. ఇక్కడ యాక్ట్ చేసే టీ సెల్స్కి సపరేట్గా పేరు కూడా పెట్టారు, డిలేయిడ్ టైప్ హైపర్ సెన్సిటివిటీ టీ సెల్. Where tissue damage occurs predominantly due to activated macrophages. ఇక్కడ టైప్ 1 రియాక్షన్కి టైప్ 4 రియాక్షన్కి సిమిలారిటీస్. అక్కడేమో మ్యాస్ట్ సెల్ మీడియేటెడ్, ఇక్కడ యాక్టివేటెడ్ మ్యాక్రోఫేజ్ మీడియేటెడ్. బోత్ టైప్ 1లో టైప్ 4లో మెకానిజం 2 ఫేసెస్లో జరుగుతుంది. ఫస్ట్ సెన్సిటైజేషన్ ఫేస్, నెక్స్ట్ ఇఫెక్టార్ ఫేస్. సెన్సిటైజేషన్ ఫేస్లో ఏం జరుగుతుంది? యాంటీజెన్ వస్తే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ ఎంగల్ఫ్ చేసుకొని ప్రాసెస్ చేసి అందులో ఉన్న ఒక ప్రోటీన్, పీస్ ఆఫ్ ఏ ప్రోటీనేషియస్ మెటీరియల్, నథింగ్ బట్ యాంటీజెనిక్ పెప్టైడ్ని తీసుకెళ్ళి ఎంహెచ్సి క్లాస్ 2 ద్వారా టీ హెల్పర్ సెల్కి ప్రజెంట్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్స్లో మెయిన్గా ఇక్కడ టైప్ 4 రియాక్షన్లో టీ హెల్పర్ 1 సెల్స్. లెప్రసీ టైప్ 1 రియాక్షన్, టీ హెల్పర్ 4. Delayed type hypersensitivity reaction, T helper 1 cell, delayed type hypersensitivity reaction. ఇంకా CD+4 cells +8 17 cells కూడా delayed type hypersensitivity సెల్స్ని ఫామ్ చేస్తుంది. కానీ మెజారిటీ T helper 1 cells. ఇవన్నీ gets differentiated on presentation with antigen. They will get differentiated, activated into delayed type hypersensitivity T cell. అండ్ ఇది రెడీగా ఉంటుంది ఎఫెక్టార్ ఫేస్ కోసం. మళ్ళీ సేమ్ యాంటీజెన్తో గనక ఎక్స్పోజ్ అయితే ఎఫెక్టార్ ఫేస్లో ఇట్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్, దట్ ఈస్ టైప్ 4 రియాక్షన్. ఇన్ ఎఫెక్టార్ ఫేస్ ఆన్ సబ్సీక్వెంట్ ఎక్స్పోజర్ టు సేమ్ యాంటీజెన్, దిస్ delayed type hypersensitivity cells already formed in sensitization phase will readily secrete various cytokines which attracts, recruits, activates various inflammatory cells, mainly macrophage. This macrophage at the target site releases various lytic enzymes causing tissue damage. Nothing but type 4 hypersensitivity reaction. What are those cytokines? Mainly interleukin 2, which acts in autocrine manner, stimulating and proliferating delayed type T helper cells. ఫస్ట్ ఇంటర్ల్యూకిన్ 2ని దానికి హెల్ప్ చేయడానికి రిలీజ్ చేసుకుంటుంది ఆటోక్రైన్ మేనర్. దాని మీద అదే యాక్ట్ చేసే ఇంటర్ల్యూకిన్ 2ని రిలీజ్ చేసుకొని ఇంకా మోర్ అండ్ మోర్ డిలేడ్ T హెల్పర్ సెల్స్ని ప్రొలిఫరేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటర్ల్యూకిన్ 3 గ్రాన్యులోసైట్ మోనోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్. ఇవేం చేస్తాయి? ఇట్ హెల్ప్స్ ఇన్ లోకల్ సింథసిస్ ఆఫ్ మోనోసైట్స్. మోనోసైట్స్ ఆర్ నథింగ్ బట్ ఇఫ్ ఇట్ గోస్ అండ్ resides and stays in tissues, అవే macrophages అని అంటాం. నెక్స్ట్ ట్యూబర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ బీటా. ఇట్ విల్ స్టిమ్యులేట్ మోనోసైట్ మైగ్రేషన్ టు టిష్యూస్ అండ్ దేర్ ఇట్ విల్ ఫార్మ్ macrophage. ఇప్పుడు మెజారిటీ ఇంటర్ఫెరాన్ గామా, G for granuloma formation. It activates resting macrophages and those macrophage ultimately leads to granuloma formation. What is granuloma? How it is formed? Because of continuous delayed type hypersensitivity reaction for killing intracellular microbes which are persistent and non-degradable. ఒకవేళ ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్ గనక అంత విరులెన్స్ లేకుండా అంత పర్సిస్టెంట్గా ఉండకుంటే నార్మల్ ఇండివిజువల్ నార్మల్గా ఎలిమినేట్ చేసేస్తుంది బాడీ నుంచి. కానీ ఒకవేళ అవి గనక కిల్లింగ్ మెకానిజంని ఇవేషన్ ద్వారా ఎస్కేప్ అయ్యి పర్సిస్టెంట్గా ఉండి నాన్ డిగ్రేడబుల్గా బాడీలోనే ఉంటే కంటిన్యూస్గా ఈ డిలేడ్ టైప్ హైపర్సెన్సిటివ్ రియాక్షన్ జరిగి అల్టిమేట్గా గ్రాన్యులోమా ఫామ్ అవుతుంది. విచ్ కన్సిస్ట్స్, గ్రాన్యులోమాలో ఏమేమి ఉంటాయి? ఇన్నర్ జోన్ ఆఫ్ ఎపిథిలాయిడ్ సెల్స్ సరౌండెడ్ బై కాలర్ ఆఫ్ లింఫోసైట్స్. ఈ టీ హెల్పర్ సెల్సే.
నెక్స్ట్ పెరిఫెరల్ రిమ్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్ అండ్ కనెక్టివ్ టిష్యూ, దీన్ని గ్రాన్యులోమా అని అంటాం. ఇక్కడ ఎపిథెలాయిడ్ సెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్రోఫేజ్. మ్యాక్రోఫేజే ఎపిథెలాయిడ్ సెల్ ఫామ్ అవుతుంది. ఈ ఎపిథెలాయిడ్ సెల్స్ అన్ని ఫ్యూజ్ అయితే మల్టీ న్యూక్లియేటెడ్ జైంట్ సెల్ ఫామ్ అవుతుంది. ఈ గ్రాన్యులోమాని ఫామ్ చేసే పర్సిస్టెంట్ నాన్ డిగ్రేడబుల్ బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ ఏవి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, మైకోబాక్టీరియం లెప్రసీ, ట్రెమటోడ్ ఇన్ఫెక్షన్స్, సార్కాయిడోసిస్, షిస్టోసోమియాసిస్, టైప్ 1 లెప్రసీ రియాక్షన్. ఇక్కడంతా మనకు గ్రాన్యులోమాస్ ఫామ్ అవుతాయి. Initial T helper cell infiltrates is progressively replaced by macrophages. ఈ టీ హెల్పర్ సెల్స్ స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేసి రిక్రూట్ చేసుకొని మ్యాక్రోఫేజెస్ని టార్గెట్ సైట్కి తీసుకొస్తాయి. ఎలా? ప్రోగ్రెసివ్లీ అంటే స్లోగా టైం తీసుకుంటుంది. ఎంత టైం? 2 to 3 weeks. అండ్ దెన్ దీస్ మ్యాక్రోఫేజెస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 2 types ఆఫ్ సెల్స్. ఒకటి ఎపిథెలాయిడ్ సెల్, ఇంకొకటి మల్టీ న్యూక్లియేటెడ్ జైంట్ సెల్. ఎపిథెలాయిడ్ సెల్ అంటే ఏంది? మ్యాక్రోఫేజ్ బికమింగ్ లార్జ్ ఫ్లాట్ eosinophilic called epithelial cells. These epithelial cells occasionally fuse together with help of interferon gamma. Already చెప్పాను, G for gamma, G for granuloma formation. Interferon gamma to form multiple nucleus containing single cytoplasmic cell because of the fusion of multiple epithelial cells, nothing but macrophages. This is called multinucleated giant cell. Examples: contact dermatitis, main skin paranga, on exposure to contact antigens like nickel, poison ivy, poison oak, picril, chloride. ఈ సబ్స్టాన్సెస్ అన్ని మోస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఆర్ హ్యాప్టెన్స్. హ్యాప్టెన్ అంటే దానికి ఇమ్యూనోజెనిక్ ప్రాపర్టీ ఉండదు. ఇమ్యూనోజెన్సిటీ అంటే హోస్ట్లో యాంటీబాడీస్ని దీనికి అగెనెస్ట్గా ఫామ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఎప్పుడు వస్తుంది? హోస్ట్ యొక్క ప్రోటీన్స్తో కంబైన్ అయినప్పుడు వస్తుంది. ఆ ప్రోటీన్స్ క్యారియర్ ప్రోటీన్స్ అవ్వచ్చు, లైక్ ఆల్బమిన్, గ్లోబులిన్. ఇక్కడ స్కిన్లో అయితే కాంప్లెక్స్ విత్ స్కిన్ ప్రోటీన్స్ విచ్ యాక్ట్ యాస్ క్యారియర్స్ టు మేక్ ద హ్యాప్టెన్ ఇమ్యూనోజెనిక్. ఇక్కడ దీనికి అగెనెస్ట్గా ఇది ఒక యాంటీజెన్ అని మన బాడీ గుర్తించి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ యాంటీజెన్ ప్రెజెంటేషన్ జరగాలి, అండ్ దెన్ ప్రెజెంటెడ్ టు టీ హెల్పర్ సెల్స్ బై యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ త్రూ MHC class 2. ఇక్కడ స్కిన్లో యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ఏంటి? లాంగర్హాన్స్ సెల్స్ ప్రెజెంట్ చేస్తాయి. ఎవరికి? టీ హెల్పర్ సెల్స్కి. దెన్ ఇమీడియట్గా అది యాక్టివేట్ అయ్యి డిలేయరీ టైప్ టీ సెల్స్ ఫామ్ చేసి అది వెళ్ళి మ్యాక్రోఫేజెస్ని యాక్టివేట్ చేసి మ్యాక్రోఫేజెస్ లైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి విచ్ విల్ అల్టిమేట్లీ రీడ్ టు స్కిన్ లీషన్స్. ఈ మెకానిజం అంతా మనకు తెలిసిందే. టీ హెల్ప్ డిలేట్ టైప్ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్లో జరిగే మెకానిజమే ఇదంతా. సేమ్ ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నాయి. స్కిన్ టెస్ట్ లైక్ ట్యూబర్క్యులిన్ టెస్ట్. ఈ ట్యూబర్క్యులిన్ టెస్ట్ అనేది ప్రోటోటైప్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్కి. ఇక్కడ ట్యూబర్క్యులిన్ యాంటీజెన్ని హోస్ట్కి ఇంట్రాడర్మల్గా ఇంజెక్ట్ చేసి 2 to 3 days వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది డిలేడ్ టైప్ రియాక్షన్ కాబట్టి 2 to 3 days తర్వాత ఇండ్యూరేషన్, స్వెల్లింగ్ ఇవన్నీ చూస్తాం. ఎక్కడ? సైట్ ఆఫ్ ఇంజెక్షన్ దగ్గర. ఎందుకు? బికాస్ ఇఫ్ ద హోస్ట్ ఈస్ ఆల్రెడీ సెన్సిటైజ్డ్ అండ్ రెడీ విత్ డిలేడ్ టైప్ టీ హెల్పర్ సెల్స్. మళ్ళీ సేమ్ యాంటీజెన్, ఈ ట్యూబర్క్యులిన్ యాంటీజెన్ మనం ఇంజెక్ట్ చేస్తే అక్కడ రియాక్షన్ వస్తుంది. సేమ్ లెప్రామిన్ టెస్ట్, మాంటెనిగ్రో టెస్ట్ ఫర్ లీష్మేనియాసిస్, ఫ్రై టెస్ట్ ఫర్ LGV. ఇంకా నాన్ డిగ్రేడబుల్ పర్సిస్టెంట్ యాంటీజెన్స్ అని చెప్పా, వాటి వల్ల గ్రాన్యులోమాస్ ఫామ్ అవుతాయని. అవి టీబీ, లెప్రసీ, ఇంట్రాసెల్యులర్ బ్యాక్టీరియా. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఫంగై, ఇంట్రాసెల్యులర్ ఫంగై, క్యాండిడా, క్రిప్టోకోకస్, హిస్టోప్లాస్మా, నీమోసిస్టిస్, జీరోవేసి. నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ లైక్ టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, క్రాన్స్, క్రానిక్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. ఇక్కడ క్రానిక్ అన్నాను, ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్స్. ఒకవేళ హైపర్ అక్యూట్ అయితే అక్కడ మెజారిటీ రోల్ టీ హెల్ప్ టైప్ 2 రియాక్షన్ ప్లే చేస్తుంది, యాంటీబాడీ మీడియేటెడ్. ఇక్కడ క్రానిక్ కాబట్టి మెయిన్గా టైప్ 4. ఎక్కడ గ్రాఫ్ట్ అన్న పదం కనిపించిన టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. గ్రాఫ్ట్ రిజెక్షన్ అవ్వచ్చు, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అవ్వచ్చు. ఇప్పుడు వరకు చదివింది రివైజ్ చేద్దాం ఈ డయాగ్రామ్ ద్వారా. ఫస్ట్ ఏం జరగాలి? సెన్సిటైజేషన్. ఎలా? యాంటీజెన్ presentation by antigen presenting cells through MHC class 2 to
టీ హెల్పర్ సెల్. ఇదే మన టీ హెల్పర్ సెల్. మెజారిటీ ఆఫ్ టీ హెల్పర్ సెల్ ఏంటి? ఇక్కడ టీ హెల్పర్ 1 విచ్ యాక్టివేట్స్ టు డిలేయిడ్ టైప్ టీ హెల్పర్ సెల్. ఇదే మన డిలేయిడ్ టైప్ టీ హెల్పర్ సెల్. ఇక్కడ నేను మీకు సైటోకైన్ ఇంటర్లూకిన్ 2 రిలీజ్ అయ్యి ఆటోక్రైన్ మేనర్లో యాక్ట్ చేస్తుందని చెప్పా. ఇక్కడ యాక్ట్ చేస్తుంది చూడండి. సేమ్ ఈ సెల్ మీదే ఇది రిలీజ్ చేసుకొని దీని మీదే ఇది యాక్ట్ చేసి ఇంకా మోర్ అండ్ మోర్ డిలేయిడ్ టైప్ హైపర్ సెన్సిటివ్ సెల్స్ ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. దానికి అదే హెల్ప్ అయ్యే సబ్స్టెన్స్ ఇంటర్లూకిన్ 2 రిలీజ్ చేసుకుంటుంది. ఏది? టీ హెల్పర్ 1 సెల్ కావచ్చు, CD+4, CD+8 ఇవన్నీ డిలేయిడ్ టైప్ హైపర్ సెన్సిటివ్ సెల్స్ సెన్సిటైజేషన్ ఫేస్లో ఫామ్ అయ్యి ఇఫెక్టార్ ఫేస్ కోసం రెడీగా ఉంటుంది. whenever the host gets exposed to the same antigen second time, ఇమ్మీడియట్గా ఇది డిలేయిడ్ టైప్ టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుంది? వేరియస్ సైటోకైన్స్ రిలీజ్ చేస్తుంది. ఏంటా సైటోకైన్స్? ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, ఇంటర్ఫెరాన్ గామా, మెయిన్ గామా ఫర్ గ్రాన్యులోమా ఫార్మేషన్. ఇక్కడ రెస్టింగ్ మ్యాక్రోఫేజ్ కాస్త యాక్టివేటెడ్ మ్యాక్రోఫేజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ యాక్ట్ చేసే రిసెప్టర్ ఈ బ్లూ రిబ్బన్ కలర్లో ఉంది చూడండి. ఇదే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ రిసెప్టర్. ఇవి MHC క్లాస్ 2 యాంటీజెన్ ప్రజెంటేషన్ కోసం. ఈ మ్యాక్రోఫేజెస్ ప్రొఫెషనల్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ కాబట్టి ఇవి ఉంటాయి. యాక్టివేటెడ్ మ్యాక్రోఫేజ్లో ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి MHC క్లాస్ 2 మాలిక్యూల్స్. ఇంటర్ఫెరాన్ గామా ద్వారా యాక్టివేట్ అయిన తర్వాత యాక్టివేట్ అయిన మ్యాక్రోఫేజ్కి మోర్ అండ్ మోర్ నైట్రిక్ ఆక్సైడ్, మోర్ అండ్ మోర్ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్, మోర్ అండ్ మోర్ MHC క్లాస్ 2 మాలిక్యూల్స్, మోర్ అండ్ మోర్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ ఇవన్నీ టిష్యూ డ్యామేజ్కి లైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేయడానికి గ్రాన్యులోమా ఫార్మేషన్కి హెల్ప్ అవుతాయి. ఈ యాక్టివేటెడ్ మ్యాక్రోఫేజే మెయిన్ మన టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్కి పనికొచ్చేది. టైప్ 2కి టైప్ 3కి సిమిలారిటీస్ ఉన్నాయి. సేమ్ యాంటీబాడీ మీడియేటెడ్. టైప్ 2 అయితే యాంటీబాడీ మాత్రమే వెళ్ళి టార్గెట్ని అటాక్ చేస్తుంది. అదే టైప్ 3 అయితే యాంటీబాడీ యాంటీజెన్ రెండు కలిసి ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ టిష్యూకో ఆర్గాన్కో వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టైప్ 2 టైప్ 3కి అది. టైప్ 1కి టైప్ 4కి టైప్ 1 అయితే సెన్సిటైజేషన్ జరగాలి, ఎఫెక్టార్ ఫేస్ రావాలి, మ్యాస్ట్ సెల్ ద్వారా డ్యామేజ్. ఇక్కడ కూడా సేమ్ సెన్సిటైజేషన్, ఎఫెక్టార్ ఫేస్, మ్యాక్రోఫేజ్ ద్వారా డ్యామేజ్. అక్కడైతే మ్యాస్ట్ సెల్, ఇక్కడ మ్యాక్రోఫేజ్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విదానియా.